ట్రిపుల్-ఆర్ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం కలెక్టర్ వద్ద ధర్నాలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలు, నాయకులకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగింది. బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్నారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. ప్రభుత్వం అన్యాయంగా రైతుల నుండి భూసేకరణ చేసి అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రైతుల పక్షాన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ధర్నాకు పోలీసుల అనుమతి లేదన్నారు. ఇవాళ ఒకటి ధర్నా కాల్ ఇవ్వడం జరిగింది భువనగిరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర. దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేయబడలేదు. సో అందరికీ వినతి చేస్తున్నాం, పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్లోకి పార్టిసిపేట్ చేయొద్దు. సో దానికి సంబంధించి మేము పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ఏదైతే బందోబస్తు రిక్వైర్డ్ బందోబస్తు ఉందో అది పెట్టుకుంటున్నాము. ఈరోజు ట్రిపుల్-ఆర్ భూబాధితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ ముందు మా యొక్క డిమాండ్లకు న్యాయం చేయడం కోసం ధర్నా కార్యక్రమం మేము తీసుకున్నాము. పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చినారు, కానీ ఈరోజు సాకారణంగా వచ్చేసి ఆ పర్మిషన్ అని చెప్పేసి మా యొక్క ఉన్న టెంట్లను, మా యొక్క ఏర్పాట్లన్నింటినీ చెల్లాచెదరు చేసేసి పోలీస్ వ్యవస్థ ఇక్కడ రావడం అనేది చాలా దుర్మార్గము.